సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ హైవేలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. టోల్ గేట్ల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. 12 గేట్ల నుంచి వాహనాలు పంపిస్తున్నారు. ప్రశ్న అక్కడ పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఘనంగా జరుపుకునేందుకు ఊర్లకు వెళ్తున్న వారికి ప్రధానంగా టోల్ గేట్ల వద్ద మాత్రం తిప్పలు తప్పడం లేదు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిలబడి టోల్ రుసుము చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చౌటుపల్ పంతంగి వద్ద సుమారు కిలోమీటర్ మేర ఈ టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి మనకి ఇప్పుడు విజువల్స్ లో కనబడుతుంది. చాలా స్పష్టంగా విజువల్స్ లో చూడవచ్చు. కూడా కిలోమీటర్ మేర పైగా కూడా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఉదయం 6 గంటల నుండి కూడా వాహనాలు ఒక్కసారిగా రావడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల వరకు బస్సులు ఇటు ప్రైవేట్ కానీ ఆర్టీసీ బస్సుల తాకిడి ఉండడం కొనసాగింది. ఆ తర్వాత 6 గంటల నుండి ప్రధానంగా ఈ కార్ల తాకిడి ఎక్కువగా పెరగడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ జరగకుండా ఒకవైపు పెట్రోలింగ్ సిబ్బందిని పెంచారు. మనం చూస్తున్నాం, ఊరుకు తరలి వెళ్తున్న ఒక ఫ్యామిలీ, కారులో వెళ్తున్న ఫ్యామిలీ మనం చూడవచ్చు. కూడా మొత్తం ఈ కార్లు ఎక్కువగా 6 గంటల నుండి కార్లు ఎక్కువగా వస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా టోల్ గేట్ వద్ద, ఈ పంతంగి టోల్ గేట్ వద్ద 16కు సంబంధించిన రుసుములు చెల్లించేందుకు అవసరమైన బాక్సులను ఏర్పాటు చేశారు. ఇందులో 12 గేట్లు మొత్తం కూడా విజయవాడ జాతీయ రహదారి వైపు మాత్రమే తెరిచి ఉంచారు. 12 గేట్లు తెరిచినా కూడా ఇంకా కిలోమీటర్ మేర పైగా కూడా వాహనాలు నిలిచిపోయాయంటే ఎంతవరకు వాహనాలు ఊళ్ళలోకి వెళ్తున్నాయనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది టోల్ గేట్ల వద్ద ఇబ్బందులు కలగకూడదు, వాహనదారులు సాఫీగా వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే పంతంగి టోల్ గేట్ వద్ద 12 గేట్లను ఏర్పాటు చేశారు. ఈ 12 గేట్ల గుండా కూడా విజయవాడ వైపు వాహనాలు, అంటే జాతీయ రహదారి వైపు వెళ్తున్న వాహనాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. ఉదయం వరకు ఆర్టీసీ బస్సుల నుండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాత్రం ప్రధానంగా కార్లలో ఎక్కువగా వెళ్తున్న వాళ్ళు కనబడుతున్నారు. తమ సొంత వారి మధ్య పండుగను జరుపుకునేందుకు సొంత వాహనాల్లో వెళుతున్న వారి సంఖ్య ఇప్పుడు మనకు ఎక్కువగా కనబడుతుంది. ఇతర ప్రాంతాల నుండి ప్రధానంగా నగరానికి వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, మిగిలిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా తిరిగి వలస వెళ్తున్నారు. ఇప్పుడు మనం చూసిన ఒక పాల వ్యాన్కు సంబంధించిన వెహికల్ ఇది. ఈ వ్యాన్లో కూడా పూర్తిగా వాళ్ళని ఒక కుటుంబం మొత్తం కూడా ఇందులో ఎక్కించుకున్నారు. అతను వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకి తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు కార్లు, అలాగే ప్రైవేటు వాహనాలు, వీటన్నిట్లలో కూడా ఎట్లాగైనా సరే పండుగను తమ సొంత ఊళ్ళో జరుపుకోవాలి అన్న కోణంలో ఆలోచించడం, ఆ తర్వాత వాటిని ఆశ్రయించడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. అయినా కానీ ఆ బస్సులు కానీ సరిపోకపోవడంతో తిరిగి ఊళ్ళల్లోకి వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతము ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్ చుట్టూ ఉన్న టోల్ గేట్ల వద్ద మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితులే ఉన్నాయి. అంటే ప్రధానంగా టోల్ గేట్ల వద్ద టోల్ రుసుములు తీసుకుంటున్నారు, వెంటనే చెల్లిస్తున్నారు. కానీ వాహనాల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇలాంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి రహదారులపైన ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో జరిగిన సంఘటనలు ప్రధానంగా విజయవాడ జాతీయ రహదారిపైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడికక్కడ ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. బారికేడ్లు ప్రధానంగా ఏర్పాటు చేశారు. వేగాన్ని నియంత్రిస్తూ వాహనాలు సేఫ్గా వాళ్ళ సొంతూళ్లకు చేరే విధంగా ట్రాఫిక్ సిబ్బంది, ఇటు పెట్రోలింగ్ సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ఉదయం నుండే ఎక్కువగా తమ సొంతూళ్లకు వెళ్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అర్ధరాత్రి వరకు బస్సులు ప్రధానంగా ఎక్కువగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎక్కువగా కార్లలో తమ సొంతూర్లకు వెళుతున్న పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చౌటుపల్ పంతంగి వద్ద ప్రధానంగా కిలోమీటర్ మేర కూడా క్యూ లైన్లలో వాహనాలు నిలబడి ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు కానీ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా కూడా చర్యలు తీసుకున్నారు. వెంటనే కార్లకు సంబంధించిన టోల్ రుసుమును తీసుకుంటూ వాహనాలను ఇక్కడ నుండి సేఫ్గా పంపించే విధంగా చర్యలు తీసుకున్నారు టోల్ గేట్ నిర్వాహకులు.